ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ సమయంలో వీరికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా? లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా? ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి వీరు చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వారికి షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పక్కనే ఉన్న హై బటన్ని నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందని తెలియజేస్తున్నాను. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నా లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందుగా శ్రీభక్తి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం తెలుపుతూ, ఈ సమయం అత్యంత శుభమైన సమయం. ఈ రోజు భగవంతుడు శివుడు మీ రాశిపై తన దివ్య కరుణ చూపిస్తున్న సమయం. చల్లని చినుకుల మంత్రాల మాధుర్యం, ఆత్మవిశ్రాంతి ఇవన్నీ మీ చుట్టూ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ఈ రోజు పంచాంగ వివరాలు, తర్వాత మీ రాశి ఫలితాలను కూడా లోతుగా తెలుసుకుందాం. భగవంతుడు శివుడు కరుణ చూపే శుభమైన సమయం ఇది. ఇక ఈ రాశి ఫలాలు చూసుకుంటే ఈ రోజు మీ జీవితంలో శివుని దయతో కొత్త ఆరంభాలు కలగబోతున్నాయి. ధైర్యం, సంస్కారం, ధనం, సంబంధాలలో శాంతి కలగబోతున్నాయి. ఇక ఈ రోజు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే శివార్చన చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆంతరంగిక శాంతి మీకు లభిస్తుంది. దీపదానం లేదా రుద్రాభిషేకం చేస్తే మీ కుటుంబంలో శాంతి అనేది వస్తుంది. పాప విమోచన కాలం ఈ రోజు. పాప పరిహారం సులభంగా జరుగుతుంది. శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. భగవంతుడు శివుడు మీ మనసులోని ఆందోళనలను తొలగిస్తాడు. పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం వలన భక్తి బలపడుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆధ్యాత్మికంగా పరిష్కారం పొందుతాయి. దానం, అన్నదానం చేయటం ద్వారా ధనయోగం పెరుగుతుంది. నేటి రోజు శివుని ఆలయ దర్శనం చాలా శుభంగా ఉంటుంది. ఈ రోజు చల్లని గాలి కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని మీకిస్తుంది. పాత మనసు భారం తగ్గి నూతన శక్తి అనేది మీకు రాబోతుంది. దీపారాధన సమయంలో శివతాండవ స్తోత్రాన్ని మీరు చదవటం మంచిది. శివుని దయతో మీ మనసు, శరీరం సమతుల్యం చెందుతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉన్న శారీరక అలసట తగ్గుతుంది. తలనొప్పి, ఒత్తిడి సమస్యలు సద్దుమణుగుతాయి. క్రమమైన నిద్ర, సాత్విక ఆహారం ముఖ్యమై ఉంటాయి. ఎక్కువగా కాఫీ, టీలు తాగటం తగ్గించండి. ఉదయం సూర్యోదయ సమయానికి వాకింగ్ చేస్తే మంచిది. శ్వాస వ్యాయామం చేయటం మానసిక ప్రశాంతతనిస్తుంది. హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉప్పును పరిమితిలో ఉంచాలి. దేహానికి, చర్మానికి శుభ ఫలితాలనిస్తుంది చల్లని నీళ్లతో స్నానం. తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది. కుటుంబంతో ఆధ్యాత్మిక సమయం గడపటం మనశ్శాంతినిస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు నీరు తాగాలి. ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృదయానికి సంబంధించిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి శాంతిస్తాయి. ధ్యానం ద్వారా రక్తపోటు మీకు సమతుల్యమవుతుంది. నేడు ఆరోగ్య శక్తి మీకు పాజిటివ్గా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక గత వారంలో ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కర్మదేవత యొక్క సహకారం మీకు ఉంటుంది. పెట్టుబడులు చేసిన వారు లాభాలు చూస్తారు. అప్పులు చెల్లించటానికి అనుకూలమైన సమయం. వ్యాపారంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఇంటి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సజావుగా సాగుతాయి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మీకు వస్తుంది. గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు అనుకూలం. స్త్రీల సహకారం ద్వారా ఆర్థిక వృద్ధి అనేది మీకు జరుగుతుంది. మిత్రుల సహకారంతో డీల్స్ ఫైనల్ అవుతాయి. సాయంత్రం తర్వాత మీ యొక్క అదృష్టం అనేది బలపడుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పాత తగాదాలు సద్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్యన పరస్పర గౌరవం పెరుగుతుంది. పిల్లలతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమలో ఉన్నవారికి ఇది శుభదినం. భాగస్వామి మద్దతు మీకు దొరుకుతుంది. పాత స్నేహితులతో మీరు మళ్లీ కలుస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సమేతంగా శివాలయ దర్శనం మంచిది. మానసిక బంధం బలపడుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ మీ మనసును ఆనందపరుస్తుంది. సంబంధాలలో కొత్త స్థిరత్వం వస్తుంది. మీ మాటల వల్ల ఒకరి మనసును మీరు గెలుస్తారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రేమలో ఒక నూతన దశ మీకు ప్రారంభమవుతుంది.
ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే మీరు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. అధికారి సంతోషం పొందుతారు. మీ యొక్క పనితీరుతో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కలుగుతుందని చెప్పొచ్చు. అలాగే సహచరులతో మీకు సమన్వయం మెరుగుపడుతుంది. ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. ఉద్యోగాలకు మార్పు, ఏదైనా మారాలనుకునే ఆలోచనలకు ఇది సరైన సమయం. ఈ రోజు మీకు ధైర్యం వస్తుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చగలుగుతారు. టీం వర్క్లో విజయం సాధిస్తారు. సాయంత్రం సమయానికి మంచి వార్త మీకు అందుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త దారి వెతుకుతారు. పాత ప్లాన్లు ఇప్పుడు మీకు ఫలిస్తాయి. మీ చురుకుదనం మీ బలం అవుతుంది. ఇక విద్యార్థులకు అద్భుత ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలలో ధైర్యం పెరుగుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. ఆన్లైన్ కోర్సులు మొదలు పెట్టండి. సబ్జెక్టులపై స్పష్టత వస్తుంది. ధ్యానం కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఈ సమయంలో విద్యాధానం శుభం. స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది. చదువుపై విశ్వాసం పెరుగుతుంది. తప్పులు సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధగా చదివితే ఫలితాలు మంచివే వస్తాయి. మీకు నేటి రోజు స్టడీ ప్లాన్ని రూపొందించుకోండి. గురువులను గౌరవించడం ద్వారా మీకు విజయ యోగం అనేది లభిస్తుంది. ఇక ఈ రోజు శుభ సమయం చూసుకుంటే ఉదయం 7:04 నుంచి 8:47 వరకు ఉంటుంది. అలాగే చేసుకోవలసిన పరిహారాలు: శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. నల్ల నువ్వులను నైవేద్యం పెట్టండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చంద్రుని యొక్క దర్శనం రాత్రిపూట చేసుకోండి. ఒక గ్లాసు పాలు ఎవరికైనా దానం చేయండి. ఇవి రాశివారికి ఈ రోజు అత్యంత పవిత్రమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. ఆ పరమశివుని ఆశీర్వాదం, ధైర్యం ఇవన్నీ మీ జీవితానికి ఒక మంచి వెలుగులు తెస్తాయి. మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. శివనామ స్మరణతో మీ రోజును మొదలు పెట్టండి. భక్తి, శాంతి, ధనవృద్ధి అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ వైపు అంత అదృష్టం ఉంటుంది. జగన్నాథుడు, పరమశివుడు మీ జీవితాన్ని కాంతిమంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. శుభమస్తు. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ని మీరు నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నా లేదా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. ఆ యొక్క పరమేశ్వరుని ఆశీస్సులు, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సర్వే